రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతరుల మంత్రులకు శాసనసభ్యులందరికీ కూడా ప్రత్యేకించి బీసీల తరపున మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఏదైతే మీరు అన్నారో గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా ఆనాడు వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, నియంతృత్వ పాలనలో ఏ విధంగా జరిగిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి ఆనాడు కేటీఆర్ గారు షాడో సీఎంగా వ్యవహరించి ప్రతి విషయాల్లో కూడా తన యొక్క చెప్పు చేతుల్లోనే అధికారాన్ని పెట్టుకొని ఏ విధంగా ఎవరోల్ని బ్లాక్మెయిల్ చేసిండు, ఏం జరిగిందనేది తెలంగాణ ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదండి. అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఫోన్ టాపింగ్ లాంటిది చేసి ఒక ప్రాథమిక హక్కును కూడా భంగం కల్పించి ఎవరిని బెదిరించాడు, ఎవరు ఆస్తులు రాపించుకున్నాడు, ఏం జరుగుతుందనేది ఇవన్నీ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే అవన్నీ కూడా బయట వస్తుంది. ఇవాళ కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అంటే అధికారమే శాశ్వతం అనుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఇవాళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని పడుకోబెడితే ఇవాళ కేటీఆర్ కు ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు విత్ ఇన్ ద కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఆధిపత్య పూర్వం నడుస్తుంది. ఒకవైపు హరీష్ రావు గారు, మరొక వైపు కవితారావు గారు, ఇంకొక వైపు సంతోష్ రావు గారు. ఈ విధంగా కేటీఆర్ ఈ నలుగురు మధ్యలో ఎవరు బీఆర్ఎస్ కు నాయకుడు అనే దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన ఏది పడితే అదే మాట్లాడుతుండు. ఇవాళ నేను కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ కేటీఆర్ గారు 10 ఏళ్లలో ఏం చేసిండండి? ఇవాళ ఒక ఆనాడు ఆయన ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మరి సినిమాకు ఏం సంబంధం అండి? ఆనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, మినిస్టర్ని కాదని ఇవాళ ఎవరు సినిమా రంగాలతోటి సంబంధాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎవరు అతని ఇంకో పేరు కూడా చాలా మంది అంటుంటారు, కేటీఆర్ ని రకుల్ రావు అని, లేదా ఇంకేదో ఎవరు విడిపోయిన, నేను పేరు చెప్పదలుచుకోలే. ఇవాళ ఎవరు కూడా విడిపోయిన అనేది కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి అంతా తెలుసు కదా. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిగా ఉంటది. 10 ఏళ్లుగా నువ్వు చేసినటువంటి దరిద్రమైన పనులన్నీ ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనండి. ఒక గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ సంవత్సర కాలంలోనే మీరు 10 ఏళ్ల చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయం ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సరంలోనే చేస్తుంటే మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతేకాకుండా ఇవాళ ఏదో చిట్ చాట్ల ఇప్పుడు నీ వ్యవహారం అంతా బయటకు వస్తుంది కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు దమ్ముంటే ఏదైనా ఎవిడెన్స్ బయట పెట్టండి. వేగ్గా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది. మీ 10 ఏళ్లలో ఏనాడైనా స్వేచ్ఛాయుత వాతావరణం ఉందా అండి? ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరిగిందా? చివరకు ధర్నా చౌక ఎత్తేసినటువంటి దుర్మార్గులు మీరు కదా. పరిపాలన అంతా కూడా ఫామ్ హౌస్ నుంచి నడిపించినటువంటి దుర్మార్గులు గత పాలకులు. మీరు మాట్లాడితే ఎట్లండి? దయచేసి కేటీఆర్ మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడు. చెప్తుంటే ఇప్పుడు మీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ రేవంత్ రెడ్డి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ మైబూజా హోమ్స్ కి వెళ్తుంటారు, గోడలు ఎక్కడెక్కడ గోడలు దూకుతారు, అడ్రస్ నాకు తెలుసు అంటూ కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నా. కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఒక మెగ్లోమానియా అంటారు దాన్ని. మెగ్లోమానియా అనే ఒక డిజార్డర్ తోటి బాధపడుతుండు. దాంట్లో ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావట్లేదు. అందు విషయంలో ఆయన ఇవాళ నేను అదే చెప్తున్నా, నీకు దమ్ముంటే బయట పెట్టేదన్నా. అధికారం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఎవరు సమాధానం చెప్తారండి? ఇవాళ నువ్వు చేసిన చరిత్ర గతంలో అందరు అదే అనుకుంటే ఎట్లండి? 10 ఏళ్లుగా నువ్వు చేసినావు కదా. నీ యొక్క అక్రమాలన్నీ, అవినీతి అన్ని వాళ్ళు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేను అదే చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు ఆనాడు సినిమాటోగ్రఫీ మంత్రి కాదు, నువ్వు ఐటీ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి. మరి సినిమా వాళ్ళతోటి నీకున్నటువంటి రిలేషన్స్ ఏందండి? ఎందుకు నువ్వు అంతా ఆ విధంగా రిలేషన్? ఒక మంత్రిగా ఉండి ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దయచేసి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇట్లా మాట్లాడినందుకే తెలంగాణ ప్రజలు మీకు మన అసెంబ్లీలో, పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ ఇచ్చారు. పార్లమెంట్ లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడండి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే మాట్లాడుతుండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు నాయకుడు అనేది వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. ఇవాళ ఎక్కడ హరీష్ రావు
రావు గారు బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు అవుతారో లేదా కవిత అవుతుందో ఈ మధ్యలో భాగంగా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. అందుకే ఇంకొకసారి మాట్లాడే ముందు ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. Okay. ఇప్పటికైనా Okay. భాష మార్చుకొని Right. ఒక గౌరవ ముఖ్యమంత్రిని ఏ విధంగా సంపాదించాలో ఏ విధంగా మాట్లాడో ఆ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీకు మంచిగా గౌరవిస్తారు. లేదంటే మేము మీ నాన్నని ఏ విధంగా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరో నువ్వు కూడా ఇక్కడ ఉంటావో లేదో తెలియదు, ఇండియాలో లేదా అబ్రాడ్ పోతావు. ఎందుకంటే నీకు రాజకీయాలు అనేది నీకు తెలియదు. ఏదో బయట నుంచి వచ్చి డైరెక్ట్ గా మీ నాన్న పేరు చెప్పుకొని వచ్చి రాజకీయాలు చేసి కరెక్టే. గౌరవ అంటే ముఖ్యమంత్రి అట్లా ప్రతిపక్షాలు చేయలేదు. ఈ రోజు ఏవైనా కమెంట్స్ చేస్తారు, కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడడం, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలాంటి కమెంట్స్ చేయడం కూడా ఒక రకంగా విమర్శలు వస్తున్నాయి. ఎస్, నేను మీ